పోలీసులు అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. అంతే చాలు కళ్ళు తెరుచుకున్నారు అని కేపీ అంటూ ఉంటాడు. ఇక నక్షత్ర చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత పూరి రె రెడీ అయిపోయి అలంకరించుకొని రావడంతో అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. పూరి నువ్వు చాలా బాగున్నావు. చాలా సంతోషంగా ఇలాగే జీవితాంతం ఉండాలి అని శారద పెళ్లి కూతురులా ఉన్న పూరిని చూసి మెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే గగన్ కూడా రెడీ అయి రావడంతో అన్నయ్య ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు అన్నయ్య, ఎంతైనా భూమి చాలా అదృష్టవంతురాలు అని పూరి చెప్పడంతో గగన్ శారద ఇద్దరు చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. చిచ్చి, నా నోటి వెంట ఆ భూమి పేరు వచ్చిందేంటి, నేను అంటున్నది తారా గురించి, తారా అదృష్టవంతురాలు అని పూరి మాట మారుస్తూ ఉంటుంది. గగన్ నువ్వు సంతోషంగా ఉన్నావా అని శారద అడుగుతూ ఉంటే, చెల్లి పెళ్లి జరుగుతూ ఉంటే ఏ అన్నయ్య సంతోషంగా ఉండడు అని గగన్ అంటాడు. నేనంటున్నది ఈ పెళ్లి జరుగుతున్నందుకు నువ్వు సంతోషంగా ఉన్నావా అని శారద అంటే, పూరి పెళ్లి జరగడమే నాకు చాలా సంతోషాన్నిస్తుందమ్మా అని గగన్ అంటాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని పూరి చెప్తూ ఉంటుంది. భూమిని మర్చిపోయావా అని శారద అంటే, అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా గుర్తు చేసుకోవడం, ముందు పెళ్లికి పదండి, ముహూర్తానికి టైం అవుతోంది వెళ్ళాలి అని గగన్ మాట మారుస్తూ ఉంటాడు. మీరు వెళ్ళండి నేను వస్తాను అని శారద చెప్పడంతో పూరి గగన్ ఇద్దరు బయటికి వెళ్తారు. దేవుడా, ఇద్దరు నా బిడ్డలే, ఒకరికి న్యాయం చేస్తున్నావు, ఇంకొకరికి అన్యాయం చేస్తున్నావు. పూరి ఈసారైనా సంతోషంగా ఉండాలి, ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరగాలి, అలాగని గగన్ భూమి ఇద్దరు కలిసి ఉండాలి, వాళ్ళు ఎప్పటికైనా ఒకటిగానే ఉండాలి, వాళ్ళకి అన్యాయం చెయ్యకు దేవుడా అని శారద ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. చెర్రి నక్షత్ర ఏడుస్తోంది, వెళ్ళి ఓదారుద్దాం పదా అని భూమి అంటే, అవసరం లేదు భూమి, అయినా తల్లి చేసిన పాపాల్లో ఆ దొంగ పిల్లికి కొంతేమీ కాదు. ఇప్పుడు బాధపడుతున్నది హంతకురాలైనందుకు కాదు, జైలుకు వెళుతున్నందుకు బాధపడుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి ఓదార్చనవసరం లేదు అని తనని అలాగే వదిలేయి అని చెర్రి చెప్తాడు. అప్పుడే శరత్చంద్ర శోభాచంద్ర ఫోటోకి ఉన్న పూలదండని తీసేసి అపూర్వ ఫోటోకి వేస్తూ ఉంటాడు. నాన్న ఏం చేస్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటే, అప్పుడే నక్షత్ర ఏడుస్తూ అక్కడికి వచ్చి, డాడీ మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా అని నిలదీస్తూ ఉంటుంది. నేను సరిగ్గానే చేస్తున్నాను, మీ అమ్మ చనిపోయింది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. డాడీ అమ్మ తప్పు చేసింది సరే, అయినా కూడా మీరు ఇలా ప్రవర్తించడం అసలు కరెక్ట్ కాదు అని నక్షత్ర అంటుంది. కూతురుగా నువ్వు మీ అమ్మ మీద ప్రేమ చూపిస్తున్నావు, అదే ప్రేమలో నేను ఇన్ని రోజులు చాలా నమ్మాను. అప్పుడప్పుడు తన తప్పులు కనిపిస్తున్నా కూడా ఆ ప్రేమ అనేది నా కళ్ళని మూసివేసింది. శోభ చనిపోయి నేను ఒంటరివాణ్ణి అయిపోతే అపూర్వ నాకు దగ్గరైపోయి నాకు ప్రేమ పంచిందనుకున్నాను, కానీ మోసం చేసిందని, శోభ ప్రేమని పూర్తిగా దూరం చేసిందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. ఇప్పుడు చెప్తున్నాను, అపూర్వ నిజంగా చనిపోయింది, శోభ చనిపోలేదు. అమ్మ భూమి, నీ రూపంలో మీ అమ్మ బ్రతికి ఉందమ్మా, నా కళ్ళ ముందరే ఉంది. నీ డాన్స్ లో తన కళ కనిపిస్తుంది. అంతా కూడా నీలో నేను శోభని చూసుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను నీకున్నాననుకున్నాను, కాదు నువ్వే నాకున్నావమ్మా. ఈ రోజు నుంచి అపూర్వ జైలుకు వెళ్ళిందని బాధపడనవసరం లేదు, ఎందుకంటే ఈ రోజే మనం చాలా సంతోషించదగ్గ విషయం. చెప్పాలంటే మనకు పట్టిన శాపం పీడ పోయింది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. శోభకి ఇష్టమైన వంటలన్నీ చేయించు మీరా, ఈ రోజు నా కూతురికి నేనే తినిపిస్తాను అని శరత్చంద్ర చెప్పడంతో, అలాగే అన్నయ్య అని మీరా వెళ్ళిపోతుంది. ఛీ అంటూ నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మ భూమి నీకేం కావాలో చెప్పు, నేను కాదు లేదు అనను, నువ్వేం అడిగినా ఇస్తాను అని శరత్చంద్ర అంటే, అడుగు భూమి అడుగు అని చెర్రి సైగ చేస్తూ ఉంటాడు. నాకేం వద్దు నాన్న, మీరు చాలు నాకు అని భూమి చెప్తుంది. శరత్చంద్ర భూమి నుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి భూమి ఇదే సరైన టైం, నువ్వు వెళ్ళి నాకు గగన్ అన్నయ్య కావాలని మామయ్యని ఒక్క మాట అడుగు, మీరిద్దరూ ఒక్కటైపోతారు భూమి, నేను చెప్పేది విను అని చెర్రి అంటే, లేదు చెర్రి, ఇప్పుడు నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు, నేను గగన్ బావ కావాలి అని అడిగితే నాన్నకి మళ్ళీ కోపం వస్తే, నా మీద ఉద్దేశం మారిపోతే, మళ్ళీ నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను చెర్రి, తట్టుకోలేను అని భూమి అంటుంది. అది కాదు భూమి, ఇలాంటి అవకాశాలు రావు, ఇప్పుడు పెళ్లి అయిపోయిందంటే తారా అన్నయ్య జీవితంలోకి వచ్చేస్తుంది, మీరు జీవితాంతం దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది విను, వెళ్ళి అడుగు, మామయ్య తప్పకుండా మీ ఇద్దరిని ఒకటి చేస్తాడు అని చెర్రి చెప్తూ ఉంటే, లేదు నేను నా చేతులతో సంతకాలు పెట్టేశాను, ఇప్పుడు నాన్న నన్ను తీసుకువెళ్ళినా కూడా గగన్ బావ నాకు భూమి వద్దు తారానే కావాలి అని చెప్తే అప్పుడు నేనేమైపోవాలి చెర్రి, అంతేకాకుండా నా చేతులతో సంతకాలు పెట్టి మళ్ళీ తీసుకువెళ్ళమంటే ఎలా అని భూమి అంటుంది. లేదు భూమి, ఏదైనా ఒకసారి మనం ట్రై చేయాలి, నువ్వు ట్రై చేయకుండా ఏదేదో మాట్లాడకు, ముందు నువ్వు చెప్పేది విను అని ఫోన్ చేతిలో పెడతాడు. ఒకసారి గగన్ అన్నయ్యతో మాట్లాడు అని చెర్రి చెప్పడంతో,
ఇక పెళ్లి మండపం దగ్గర గగన్ చాలా సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు. బావా, నేను విడాకుల పేపర్స్ పైన తప్పనిసరి పరిస్థితుల్లో సంతకాలు చేయాల్సి వచ్చింది బావా. అపూర్వ నాన్న దగ్గర ఇరికించి మరీ పెట్టించింది. అంతేకాకుండా DNA రిపోర్ట్స్ వచ్చాయి. అపూర్వనే హత్య చేసిందని పోలీసులు జైలుకి తీసుకువెళ్ళిపోయారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు బావా. అంతేకాకుండా ఇప్పుడు నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే నిజం కూడా బయటికి వచ్చింది కదా! అందుకని నాన్న నన్ను నమ్ముతున్నాడు. నీకేం కావాలో అడుగు భూమి అని నన్ను అడిగాడు బావ. నేనంటే నీకిష్టమని నువ్వు నేనేటితో ఒక్కసారి చెప్పు బావ. నేను నాన్నని తీసుకొచ్చి మన మధ్య ఎప్పటికీ దూరం రాకుండా నేను చూసుకుంటాను. చెప్పు బావ. ఒక్కసారి చెప్పు బావ. నువ్వంటే నాకిష్టమని చెప్పు బావ. ప్లీజ్ బావ చెప్పు. మన మధ్య ఎప్పటికీ దూరం రాకుండా జీవితాంతం కలిసి ఉండొచ్చు అని భూమి ఫోన్‌లో అడుగుతూ ఉంటుంది.